హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ కాకరకాయ కారం పొడి. స్టవ్ పైన కళాయి పెట్టి వేడెక్కాక 100 గ్రాములు వేరుశెనగుళ్ళు వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కాక రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చింతపండు కొంచెం వేయించి పెట్టుకున్న వేరుశెనగ వేసి కొంచెం బరకగా ఉండేలా పౌడర్ చేసుకోవాలి. తరువాత పొడిగా ఉన్న రోట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 30 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ పసుపు వేసి దంచుకోవాలి. మెత్తగా దంచుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కారంని తీసి వేరుశెనగ పౌడర్లో వేసుకోవాలి. ఇప్పుడు రోట్లో వేయించి పెట్టుకున్న కరివేపాకును వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న కరివేపాకును తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వరకు దంచి పెట్టుకున్నవన్నీ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలలో వేసుకొని ఈ విధంగా గట్టిగా నలుపుతూ మిక్స్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ కారం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.